హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం అలైకుమ్. ఈరోజు నా కిచెన్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫలూదా చేస్తున్నాను. ఈ ఫలూదా వచ్చేసి మనకు సమ్మర్లో ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. సో దీనికోసం ముందుగా మనము చిన్న చిన్న ప్రాసెస్ చేసుకోవాలి. ముందుగా కొన్ని ఐస్ క్యూబ్స్ మనము క్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో 1.5 స్పూన్ వరకు సబ్జా గింజలను వాటర్ వేసి తగినంత సోక్ చేసుకోవాలి. సో ఇలా స్పూన్తో ఒకసారి కలిపి ఒక 5 మినిట్స్ మనము సోక్ చేసుకుంటాం. సో ఫస్ట్ మ్యాంగో ఫలూడా చేస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు షుగర్ వేసుకొని ఈ షుగర్ కొంచెం వాటర్లో మెల్ట్ అయ్యాక ఇందులో ఇప్పుడు ఒక 1 గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నేను ఇది సేవ్ తీసుకున్నాను, మ్యాంగో ఫలూడావి. ఇవే సూపర్ మార్కెట్లో అయినా మనకు అవైలబుల్ ఉంటుంది. సో అది మిల్క్లో వేసేసి మనము ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ కుక్ చేసుకున్న సేవ్ని మనము ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒక 2 అవర్స్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫలూడా చేయడానికి ముందుగా ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని సబ్జా గింజలు ముందుగా సోక్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నామో మ్యాంగో ఫ్లేవర్ది ఆ సేవ్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. సో ఇందులో ముందుగా నేను మ్యాంగో ప్యూరీ చేసుకొని పెట్టుకున్నానండి. సో ఆ మ్యాంగో ప్యూరీ మొత్తం ఇందులో ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకోవాలి. పైనుండి మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ వచ్చేసి సేమ్ రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలండి. సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ లేయర్ ఎలా చేసుకున్నామో సేమ్ సెకండ్ లేయర్ కూడా రోజ్ సిరప్, సబ్జా సీడ్స్, మ్యాంగో ఫ్లేవర్ వచ్చేసి సేవ్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఇందులో కొంచెం మనము మ్యాంగో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. సో అగైన్ కొన్ని కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకోవాలి. సో పైనుండి మనకిష్టమైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా పైనుండి మనము ఒక 1 స్కూప్ వరకు వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కావాలంటే పైనుండి కొంచెం రోజ్ సిరప్తో మనము టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకోవచ్చు. సో ఎంతో సింపుల్గా ఈజీగా మ్యాంగో ఫలూడా రెడీ అయ్యింది. ఈ సమ్మర్లో మీరు మీ కిడ్స్కి ఇలా చేసి ఇవ్వండి, డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇది చేసే విధానం కూడా చాలా సింపుల్. సెకండ్ వచ్చేసి మనము రాయల్ ఫలూడా చేస్తున్నాము. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ నార్మల్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా వేసుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ మనము సేవ్ తీసుకుంటే దానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ఇలా మనకు ఈ సేవ్ అనేది కుక్ అయిపోయింది. సో దీన్ని ఇప్పుడు చల్ల వాటర్లో కడిగేసి మనము సైడ్కి పెట్టుకోవాలి. సో ఇప్పుడు రాయల్ ఫలూడా కోసం ఒక పాన్ తీసుకొని ఇందులో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక 1 స్పూన్ వరకు రోజ్ సిరప్ యాడ్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మనము ఇదొక బౌల్లో తీసుకొని కొంచెం చల్లారాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు రాయల్ ఫలూడా కోసం ఒక గ్లాస్ తీసుకున్నాను. ముందుగా మనం సేవ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ సేవ్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ముందుగా మనము సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని పైనుండి కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి.
రోజ్ సిరప్ కానీ రూఅబ్జా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము కొంచెం క్రష్ చేసుకున్న ఐస్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మన ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. సో సెకండ్ లేయర్ కూడా సేమ్ మనము యాడ్ చేసుకోవాలి. కొంచెం మనం ముందుగా చేసుకున్న సేవ్ యాడ్ చేసుకోవాలి. కొన్ని సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. పైనుండి కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే మిల్క్ అండ్ రోజ్ సిరప్ చేసుకొని పెట్టుకున్నామో అది యాడ్ చేసుకొని పైనుండి కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక కొంచెం రోజ్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా మనకు రాయల్ ఫలూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ వచ్చేసి మనము చాక్లెట్ ఫ్లేవర్ ఫలూదా చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ మిల్క్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఈ మిల్క్ తీసుకొని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ ఫలూడా కోసం ఒక గ్లాస్ తీసుకొని ముందుగా మనము చేసుకున్న సేవ్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. పైనుండి కొంచెం క్రష్ చేసుకున్న ఐస్ యాడ్ చేసుకోవాలి. మనకిష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పైనుండి సేమ్ సెకండ్ లేయర్ కూడా అలానే ఫిల్ చేసుకోవాలి. సేమియా, సబ్జా సీడ్స్, పైనుండి కొంచెం చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే మిల్క్ ముందు చల్లారడానికి ఇచ్చామో ఆ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని ఒక 1 స్కూప్ వరకు చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా పైనుండి కొంచెము కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. కొన్ని టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి. కొంచెం పైనుండి చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోవాలి. సో ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఇలా ఫలూదా చేసుకొని సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Reddy and Naira YouTube channel.